ఇంతకుముందు సీజన్లు చూసారా? మామూలుగా బిగ్ బాస్ మీద ఇంట్రెస్ట్ ఉందా? అడపాదడప అడపాదడప. కొన్ని ఏంటంటే ఫిల్టర్స్ ఉంటాయి, కొన్ని వితౌట్ ఫిల్టర్స్ ఉంటాయి. ఫైట్ చేయాలి, అనవసరంగా తిట్టుకోవాలి, తిట్టాలి, మళ్ళీ మళ్ళీ మనమే అక్కడ నలుగురు వాళ్ళతోనే కొట్టుకోవాలి, వాళ్ళనే తిట్టాలి, మళ్ళీ వాళ్ళతోనే కలిసి ఉండాలి. అది చాలా మెంటాలిటీ సెట్ కాదు. కొంతమంది ఏంటంటే నాకు వాళ్ళు నచ్చలేదు, నేను కొంచెం తగ్గించేస్తా మాట్లాడడం అనిపిస్తూ ఉంటుంది. ముందు మనతో బాగానే మాట్లాడతారు, వెళ్ళి వెనకాల మాట్లాడతారు. అది ఇంకా తీసుకోలేము కొన్ని మెంటాలిటీస్. అవన్నీ నిజంగా మెంటల్ ప్రెషర్ అయితే ఉంటుంది కొంచెం. అవన్నీ మీరు మనకి చెప్తారా వెనకాల మాట్లాడినవి? ఎందుకు తెలుసు, తర్వాత తెలుస్తుంది కదా. బయటకు వచ్చిన తర్వాత అక్కడే ఫ్రెండ్స్ చెప్పేస్తారు కదా భాస్కర్. అప్పుడు తెలియపోయిన నెక్స్ట్ అయినా తెలిసిపోద్ది కదా. లేదా ఒకవేళ ఇప్పుడు టాస్కుల్లో ఖచ్చితంగా ఎలిమినేట్ చేసే పర్సన్కి ఒక పాయింట్ చెప్పాలి. మన ఫ్రెండే, మనకు అప్పుడు దాకా ఫ్రెండ్గానే ఉన్నారు, పాయింట్లు ఎక్కడ దొరకట్లేదు, వీళ్ళ దగ్గర ఏదో తెలిసింది, వీళ్ళని మనం నామినేట్ చేయాలి. నామినేషన్స్ ప్రక్రియ చాలా క్రూషియస్గా ఉంటుంది బిగ్ బాస్లో. చూసారా? నేను చూశాను. ఎందుకు నన్ను నామినేట్ చేసావు? ఎందుకు నామినేట్ చేసావా, ఏదో ఒకటి చెప్పాలి. నేను వదిలేండి, ఒకవేళ దాచిపెట్టుకునేవ్వండి. అక్కడే చూస్తారా? కామెడీ చేస్తారు అనిపిస్తుంది నాకు. నామినేషన్ ప్రక్రియను కూడా మీరు కామెడీ చేస్తారు. ఆ పదాలు గుర్తుపెట్టుకోండి, నామినేషన్ ప్రక్రియ. దీనికి క్రేజీగా నెక్స్ట్ అక్కడ ఏం చేయాలో ఆలోచించుకుని బుర్రలో ఒకవేళ వస్తే అక్కడ ప్లే చేయండి. అంటే ఈ దేశం నాదే కాదు, మీది కూడా. ఈ నేషన్ నా మీ నేషన్. అమ్మ బాబోయ్, నా మీ నేషన్. ఓ రే నాయను, సో స్వీట్ ఆఫ్ యూ అండి. చాలా బాగుంది నిజంగా. మీరు ఇంత ఫన్ ఇస్తున్నారు కాబట్టి ఇప్పటివరకు మేము ఆర్జే భాషను ఒకలా చూసాము. ఈ యాంగిల్ ఇప్పుడు నా ఇంటర్వ్యూలోనే నేనే ఫస్ట్ టైం ఎంత నవ్వుతున్నాను అసలు. ఇంత నవ్వచ్చు యాంకర్, తక్కువ నవ్వాలి, ఎక్కువ మీ మాటలు. నేను నవ్వేస్తున్నా, మైక్ మర్చిపోయా, కెమెరా మర్చిపోయా. ఫస్ట్ ఎంజాయ్ చేస్తున్నాను నేను. కాబట్టి ఇదే ఎంజాయ్మెంట్, ఇదే ఎక్సైట్మెంట్ ఆడియన్స్ దగ్గర ఉండాలి. నవ్వితేనే చక్కటి యాంకర్, నవ్వితే యాంకర్, లేకపోతే భయంకర్. మొత్తానికి మీరు సినిమా తీయండి. మీ సినిమాని కూడా నేనే ప్రమోట్ చేస్తాను. హోస్ట్ నేనే, అన్నీ నేనే. యుగాంతం అయిపోయే వరకు ఆడాలి ఆ సినిమా ఏదైనా సరే, ఎలాంటి సినిమా అయినా. ఇలాంటి పంచులు ఉండి మన ఏజ్కి తగ్గట్టు. మన ఏజ్ నాది, మీ ఏజ్ కాదండి, కొంచెం మా జనరేషన్ ఏజ్. నేను ఓల్డ్ అండి అంతే. కానీ ఎప్పటికైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి. మీరు కూడా ఆ కవ్వకి చెందిన వాళ్ళే. ఓకే, సో సినిమాలు చూడడం చాలా రోజులు అయిపోయింది కాబట్టి ఇంకా సినిమాలు చూసే ఛాన్స్ కూడా లేదు. సో ఫైనల్గా ఇప్పుడు కోవకి చెందినవాడిని కాదండి, నేను బావకి చెందినవాడిని. ఏ బావా? అదే బావా పిలుస్తారు కదా, ఆ బావ. ఏమో రాసేస్తావు ఇంకా. ఎవరో బావకి చెందిన ఆర్జే భాష బావా అంటున్నారంట సోషల్ మీడియాలో. వేసుకుంటాం ఇంకా మీకు. అంటే ఏదో అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ వెళ్ళిపోతున్నాం కానీ ఇట్లాగే ఎప్పుడో వైజాగ్ అరకు వెళ్తున్నప్పుడు ఏదో ఒక చిన్న పల్లెటూరు దగ్గర ఆగి ఏదో తిందామని చెప్పి ఆకలిస్తుంటే అక్కడ మైక్ సెట్ పెట్టుకుని ఒక కోవా అమ్ముకుంటుంది. అయితే పాట ఏంటి సార్, పాలకోవా తీసుకోవా ఓరి బావా పాలకోవా పడి నవ్వుకున్నాను. భలే అమ్ముతున్నాడు వీడు పాలకోవాలి. తక్కువ నాకు గుర్తొచ్చింది. మీలో ఒక సింగర్ ఉందో, పాట పాడొచ్చు కదా, ఏదో మంచి పాట. ఇప్పుడు పెద్ద పెద్ద పాటలు పాడరు కానీ ఏ సాంగ్ అయినా ఓకే. ఏ సాంగ్ మీరే చెప్పండి. ఇగో ఇదే టాస్క్. చెప్పేస్తే బాగుంది. టాస్క్ మీకు నాకు ఇవ్వద్దు. ఇందులో ఓపెన్ ఛాలెంజ్ లేదు. ఒక టాస్క్ వస్తుంది ఏంటంటే నేను స్వరం మాత్రమే పాడతాను. అది ఏ పాట మీరు కనిపెట్టాలి. సరే, పమ ప గమ ప గమ గస నిని సాస గగ సాస ని స గ మమ ప సాస ని పాప మమ్మ గగ సాస ని సా. ఇప్పుడు నీది టాస్క్. నేను ఆ జనరేషన్ కాదు కదా. తప్పు. వినాలి. సప్పా మప్పా మాకు తెలియదు. చాలా ఫేమస్ పాట చెప్పొచ్చుగా. సీతాకోక చిలుకని అప్పట్లో ఇళయరాజా గారు ఓకే మాటే మంత్రము వినుంటారా? ఆ సినిమాలో ఒక పాట ఇది. అచ్చా, ఆ 2 లైన్లు పాడొచ్చుగా, బాగుంది నాకు. అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పోయే. ఈ బాగా రాసుకున్నారే, ఇవన్నీ ఎలా వచ్చినాయి? పాటలు కూడా పడతారా? బాత్రూమ్ సింగరా? నేను ఒక్కడే మా ఇంట్లో దాన్ని ఏమంటారు భ్రష్టు పట్టిపోయాం. ఎందుకు? మా అత్తలు మామయ్యలు బాబాయ్లు అందరూ సంగీతం సాధన వాళ్ళు. ఓకే. సో నేను ఏ రోజు నేర్చుకోలే కానీ ఏదో అలా విని లేదా ఆ జీన్స్లో కొంత అలా అబ్బింది అంతే తప్ప. ఓకే. మనకి డాన్స్ వచ్చా? డాన్స్ చేస్తారా? అస్సలు రాదు. 2 స్టెప్పులు కూడా? అరాచకమైన డాన్స్. నేను నా డాన్స్ చూస్తే ఎలా ఇప్పుడు చేయలేము కానీ అరాచకమైన డ్యాన్స్ దయచేసి నా చేత డ్యాన్స్ చేయించుకోకండి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కొన్నాళ్ళ క్రితం మన శ్రీదేవి డ్రామా కంపెనీలో పిలిచాను. ఆ డ్రామా కంపెనీలో పిలిచినప్పుడు
మరి వాళ్ళ ఇంట్రడక్షనే డ్యాన్స్ చేసేయాలి కదా. అవును. నేను బేసికలీ నేను డ్యాన్స్ చేసుకుంటాను, నాకు డ్యాన్స్ చేసుకుంటాను, మీరు చెప్పినట్టు నేను చేయలేను. సో వాళ్ళు ఏదో ఒక సాంగ్ అనుకొని ఈ సాంగ్కి మీరు డ్యాన్స్ చేయాలి అంటే చేసేద్దాం అన్నాడు. అంటే కాకపోతే మీరు చెప్పేట్టుగా నేను నా ఇష్టం చేసుకుంటాను. అట్లా కాదు, దీనికి కొరియోగ్రాఫర్ ఉన్నారు, అక్కడికి వెళ్ళాలి, సాయంత్రం రేపు షో అంటే మీరు ముందు అక్కడికి వెళ్ళండి అని ట్రైనింగ్ ఇస్తారండి. నేను హరియానా కలిసి చేయాలి. ఓకే, ఆవిడ ఎరగదీసేస్తుంది డ్యాన్స్. అంటే నేను చెప్పాను 2-3 స్టెప్పులు ట్రై చేసిన తర్వాత పాప ఆవిడ టైం వేస్ట్ చేయడం, మీ టైం వేస్ట్ చేయడం తప్ప మీరు ఎంత ట్రై చేసినా నా టైప్లో నేను వేస్తాను తప్ప ఒక్క స్టెప్ కూడా మీరు చెప్పింది వేయలేనండి అని చెప్పిన తర్వాత సరే ఆయన 2-3 సార్లు ట్రై చేసి సరే మీకు వచ్చింది వేసేయండి అన్నాడు. ఆ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో వెళ్ళి నేను చేసిన బేభత్సం ఇప్పటికీ వాళ్ళు మర్చిపోలేరు. మీరు ఎవరన్నా కనబడితే శ్రీదేవి డ్రామా కంపెనీలో శేఖర్ భాష డ్యాన్స్ ఎలా ఉందని అడగండి, అదొక బీభత్సం, అదొక భయానకం. అనకపోతే మీరు చూడండి కావాలి. టెలికాస్ట్ చేయలేదు కదా? చేశారా? ఇప్పుడు బోనాల పండుగ టైంలో నేను చూస్తాను. అయితే ఇప్పుడు ఆ బీభత్సం ఏంటో రచ్చ ఏంటో మేము కూడా చూస్తాం. ఆయన ఆది గారు ఉన్నారు కదా, ఆయనకే కాంపిటీషన్ అనుకుంటారు. అవునా? ఆయనే సూపర్ డాన్సర్. అయితే తోపు అనమాట. అయితే ఆ టైప్ లో ఉంటుందా? ఆ కోవకి చెంది. ఓకే, అయితే మీ నుంచి డాన్స్ కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. నెక్స్ట్ ఇంటర్వ్యూలో చూద్దాం. అయితే నాకు చేయడానికి సిగ్గులేదండి, కానీ మీరు అది అద్భుతమైన డాన్స్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. ఓకే, సో స్వీట్ ఆఫ్ యూ. అండ్ ఫైనల్గా భాష గారు చాలా నవ్వా. సో మీరు ఇంకా మరిన్ని సక్సెస్లు తీసుకోండి. హ్యాపీగా నాకు తెలిసి అంతా మంచిగానే సాగుతుంది. ఇంకొంచెం ఆరోగ్యంగా, ఇంకొంచెం ఫుడ్ మంచిగా తినండి. లైఫ్లో వచ్చే ఏ సక్సెస్. అయ్యో ఒకవేళ కనుక నిజంగానే అక్కడికి వెళ్తే మీరు ఇంకా మంచిగా తినండి. అవదది అదే అంటున్నా. అవదమ్మా అది. ఇందాక అడిగారు కదా, నాకు ఇప్పుడు ఏం పాట గుర్తొస్తుంది తెలుసా? జల్సా లైఫులు సల్సా డాన్సులు స్వాహా అయ్యాయి, కష్టాలు కవాతు చేశాయి, నిష్ట దరిద్రపు లాటిరి వీణ్ణి లాగి తన్నింది. అదే మంచి లైన్స్ ఉన్నాయి దాంట్లో. ఏంటంటే పిజ్జా బర్గర్ తినే జీవికి పచ్చడి టచ్చింగ్ ఇచ్చింది. అయ్యయ్యో, ఆ సినిమాలో పిల్ల జమీందారు ఉంటాడు, వాడిని అప్పటిదాకా ఎంజాయ్ చేస్తుంటాడు వాడి లైఫ్. కార్లు బంగ్లాలు అన్నీ పోయి వాడి తర్వాత వాడి చేత ఎన్సీసీ ట్రైనింగ్ ఇప్పించి వాడికి ఇంత జీడిపప్పు ఉప్మా పెడతారు. ఉప్మా పెడితే ఉప్మా తింటుంటే నీకు జీడిపప్పు వచ్చిందంటే రే జీడిపప్పు వచ్చేంత ఉప్మా ఉందా దాంట్లో, ఆ టైప్లో అవుతుందేమో చూడాలి. నేను కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. అసలు మీరు ఒకవేళ వెళ్తే, నాకు ఆర్జే భాష ఫస్ట్ నుంచి తెలుసు కాబట్టి మొత్తం అందరికంటే కంటెస్టెంట్ల కంటే భాషకి 4-5 ఓట్లు వేస్తాను కాబట్టి మా వాళ్ళందరితో వేపిస్తాను కాబట్టి నేను ఇంకా ఫుల్ ఫన్ ఎంటర్టైన్ ఎదురు చూస్తూ ఉన్నాను. నాట్ ఓన్లీ ఒక కాజ్ గురించి. ఒక్క మాట చెప్తాను, అసలు బన్నీ ఓట్లు ఏమైనా అడగద్దు. మీకు తెలిసిన వాళ్ళని కూడా చూడమని చెప్పండి, సరదాగా ఉంటాడు, సరదాగా చూడమని చెప్పండి. వాళ్ళు నచ్చితే వాళ్ళే వేస్తారు. అసలు నా ఫ్రెండ్ 1000 అసలు వద్దే వద్దు చెప్తున్నా కదా, నచ్చితే వాళ్ళే వేస్తారు. అస్సలు అబ్బాయి అడగక్కర్లేదు. మావాడున్నాడు చూడు అని చెప్పండి అంతే. అసలు వాళ్ళ ఫోన్ లాక్కొని ఓట్లు వేయించడం ఇట్లాంటి అసలు చేయకండి. ఇలా ఉంటే ఖచ్చితంగా అందరూ చూస్తారులేండి. ఇలా చెప్పడం కాదు, బిఫోర్ మన ఇంటర్వ్యూ ఎట్లుంది ఇట్లాగే అక్కడ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఆర్జే భాషను ఎలా చూడాలి. అదేనండి, నేను అదే పింకీ, అదే ఓకే, డన్. సో స్వీట్ ఆఫ్ యూ అండి, ఆల్ ది వెరీ బెస్ట్. సో ఇంకేదైనా అచీవ్ చేయాలని మీకు రాసి ఉంటే అది కూడా అచీవ్ చేయాలి. నాకు తెలిసిన పర్సన్ అంటే ఏంటి తెలుసా? ఏం చేయాలి? అచీవ్ అంటే మంచివి చేయాలి అని. జేబులు చేతిలో పెట్టుకొని ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా నవ్వా. సో మీరు ఇలాగే అందరినీ నవ్విస్తూ ఉండాలి, మంచి సక్సెస్లు కూడా అందుకోవాలి. ఎందుకంటే మాకు తెలిసిన పర్సన్ మాట్లాడుతుంటే మళ్ళీ ఇంకో పంచులు వస్తాయి, ఇంకా ఆపేయండి, నేను వెళ్తాను. ఓకే, సో పెద్ద సక్సెస్ రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేను కూడా వెనకాలే ఉండి నా వరకు ఏం చేయాలో నేను చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఆర్జే భాష గారు. ఇక్కడి నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్.